త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. కీర్తనల గ్రంథము 88వ కీర్తన. కీర్తన గ్రంథము 88వ కీర్తన సుమారు మొదటి 7 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకి చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళానికి సమీపించి ఉన్నది. సమాధిలోని వారితో నేను ప్రాణలేని వారి వలె చచ్చిన వాడిని, విడువబడిన వాడిని. నేను సమాధిలో పడి అప్పులను ఒకరి వలె నీవు మరిచిన వారి వలె వారిని చేతులు తొలగిపోయిన అగాధమైన చీకటి గల స్థలములో, అగాధ జలములలో నీవు కన్నులను కరుగవచ్చు. నీవు నా మీద దయగా నీ తలంపులను చెప్తున్న నన్ను మీ సమయాన్ని దొంగిలించే మాటలు పెడుతున్న నా బంధు దగ్గర ఎప్పుడు మాట్లాడాలని. అలాగే వింటున్న మీరు కూడా ఎలా పడతాలో వినకూడదని మీరేం దగ్గర పెట్టుకుని వినాలని ఇచ్చారు కదా. అంటే ఇది దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ, లేదా ఆయన ప్రజెన్స్ ఉండే టైంలో ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూడుకుంటారో అక్కడ ఆయన ఉంటాం. అందుకే ఈ పాటలు పాడుతున్న వాళ్ళు కానీ, ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు కానీ, అధ్యక్షులు చేస్తున్న వాళ్ళు కానీ ఎందుకు చెప్పులు ఇప్పాలి అంటే అది గాడ్స్ ప్రజెన్స్. చెప్పులు ఇప్పమని ఎందుకు చెప్తారు? ఎందుకంటే అక్కడ మీరు అనుకుంటారు అది పాత నిబంధన కాలం కదండి, ఇది కొత్త నిబంధన కాలం. అంటే పాత కొత్త కాదు. బాగా వినండి, దేవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధ భూమి. ఆయన ఇక్కడ ఉన్నాడంటే అవును, మనం అందరూ ఆయన వాక్యం కొరకు ఇక్కడ కూడుకున్నాం కనుక ఇక్కడ అది పరిశుద్ధ స్థలము. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన పరిశుద్ధత, ఆయన మహిమతో నిండి ఉంటుంది కనుక మనం చాలా పద్ధతిగా వ్యవహరించాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది సర్వోన్నతుడైన దేవుని మాటని మాట్లాడుతున్నవారు మనసును పెట్టాలి, వింటున్నవారు మనసును పెట్టాలి. ఈ వినబడుతున్న మాటలు దేవుడు మనతో ఏమి సెలవిస్తున్నారు కాస్తంత అర్థం చేసుకుంటూ వినాలి. ఆ వింటున్నప్పుడు అర్థం చేసుకుంటూ వినకపోతే ఏమవుద్దంటే ఏమవుద్దు లైఫ్. నీ ప్రార్థనలకి జవాబు రాదు, నీ జీవితానికి సమాధానం దొరకదు. అర్థం చేసుకోకుండా సభకు వస్తే మంచిది జరగదంటే మీకు ఎవరైనా చెప్పుంటే మిమ్మల్ని ఘరానాగా మోసం చేస్తుంటారు. 1 గంట మనం సభలో కూర్చుంటే మంచి జరుగుతుందని ఎవరైనా చెబితే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మోసపోతున్నారు. అదేంటి సభలో కూర్చుంటే మరి మంచి జరగదంటే సభలో కూర్చుంటే మంచి జరగదు. ఆ సభలో పులిపేట మీద నిలబడి ఆ పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నాడు అర్థమైతే అప్పుడు మంచి జరగదు. రోజుకు 1 అధ్యాయం చదివితే మంచి జరగదండి అంటే రోజుకు 1 అధ్యాయం కాదు, 10 అధ్యాయాలు చదువు, నీకేం జరగదు. మరి ఎట్లా అండి దేవుడు నాకు మేలుకరమైన కార్యాలు చేస్తుందంటే ఆ చదివిన అధ్యాయం మన బుర్రలకు అర్థం అవ్వాలి, అప్పుడు మేలు చేస్తుంది. 1 గంట చదువుకుంటే మంచి జరుగుతుంది, లేకపోతే 1 గంట ఇక్కడ కూర్చుంటే మంచి జరుగుతుందని మీరు బయట వారి ఫిలాసఫీ క్రిస్టియానిటీలోకి తీసుకురాకండి. అలా ఎవరైనా చెప్పుంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు టైం వేస్ట్ చేస్తారు.
ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు, ఆ మనిషి ఏం చెప్తున్నాడు, అసలు మన చేతుల్లో దేవుడు ఎందుకు బైబిల్ పెట్టాడు, ఆ మనిషి బైబిల్ చూపిస్తూనే ఎందుకు చెప్తున్నాడు, ఇవన్నీ మనం లెక్కలేసుకుంటే దేవుడు మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మరి ఏం చేశారు, ఈ సభకి వస్తారు ఇక్కడ దగ్గరికి భక్తులు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. మంచిదే, ప్రార్థన చేయించుకోండి. ఈ మధ్య ఫోటోలు ఎక్కువైపోయి ప్రార్థన తక్కువైపోయి. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఏమన్నా మనం మంచిగా చేయించుకుంటారా? ఏమంటారంటే వెళ్ళిపోయే ముందు ఒక మాట అడుగుతారు, దేవుడు మా కోసం ఏమన్నా నీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా ఒకే ఒకటి ఫైనల్ అథారిటీ బైబిల్లో చెప్తా. అలా కాకుండా మీరు అస్తమాలు ఇక్కడ నిలబడి మా కోసం ఏమైనా చెప్పాడా, మా కోసం ఏం చెప్పాడంటే ఇంక మీరు నన్ను అడిగారు అనుకోండి, వాళ్ళు అచ్చమ్మన్నాడని చెప్తాను. నేను అడుగుతున్నాను, ఏం చెప్తాడు? మీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా ప్రాపర్ ఛానల్ ఉంది, అది వాక్యం ద్వారానే చెప్తాడు. ఆ వాక్యం లేకుండా నీకు నాకేం చెప్తాడు? ఇప్పుడు డైరెక్ట్ ఏమైనా యాంటీనా సిగ్నల్స్ ఏమైనా వస్తాయి నా చెవిలోకి? అరే నీకు చెప్పాలని నాకు చెప్పిన ఒక వాక్యం ఉంది. ఇక్కడ పౌలు గారు నిలబడి మాట్లాడినా, సీల గారు నిలబడి మాట్లాడినా, బర్నబా మాట్లాడినా, తమ్ముడు సురేష్ మాట్లాడినా, నేను మాట్లాడినా, ఈ దైవజనులు మాట్లాడినా, ఏ గొప్పవారు వచ్చి మాట్లాడినా, ఆ సంగతులు అలా ఉన్నవో లేదో చూసుకోవడానికే మీకు ఒక బైబిల్ ఇచ్చాడు. నాకు ఒక బైబిల్ ఇచ్చాడు అంటే వాక్యమే మాట్లాడాలంటే మీరు అనుకోవచ్చు, ఏంటంటే వాక్యాలు మాట్లాడలేదంటారు సభల్లో అంటే, వాక్యాలు మాట్లాడడం సభల్లో మానేశారు. మరి ఏం చెప్తారు? గంట వర్షిప్ చేస్తారు, 20 నిమిషాలు వాకింగ్ చెప్తారు. ఆ 20 నిమిషాలు కూడా వాకింగ్ కాదు అది. మరి ఆ గంట ఏం చేశారంటే ఊరేగింపు చేశారంతే. ఊరేగింపులో ఎలాగైతే కొడతారో అలా కొడుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది, మీరు చూసారు లేదో, ఇలాంటి బ్రదర్ ప్యాట్ కొట్టే బ్రదర్ దగ్గరికి ఈ స్తుతి చేస్తారు చూసారా, స్తుతి కదా సుత్తి, ఆ స్తుతి ఆ ప్యాట్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి స్తుతి 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 కొట్టు కొట్టు స్తుతి 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 అంటే ఆ అబ్బాయికి తెక్కలు వేసిపోయి కొట్టుకో అన్నాడు. నడుతున్న స్తుతి అంటే స్తుతి అయిపోద్దా? ఆరాధన అంటే ఆరాధన అయిపోద్దా? ఈ ఆరాధన పేరుతో గంట గంట ఊగుతున్నారు. గంట వాక్యం ఉందా? పోనీ ఎన్న వాక్యం ఏమన్నా వాక్యానుసారంగా ఉందా? అసలు ఆ బైబిల్ అంటేనే లెక్కలేదు. ఎందుకు తెస్తారో తెలియదు, దాన్ని ఓపెన్ చేయరు, ఆ కింద పడేస్తారు, ఆ వర్షిపుల పేరు మీద అటు ఇటు ఊగుతారు. ఇవన్నీ ఏంటంటే ఇది భక్తా? మీకు ఉదాహరణ చెప్తాను వినండి. వాక్యాలు చెప్పట్లేదంటే చెప్పట్లేదు, పెద్ద పెద్దోళ్ళే, ఎవరైనా ఏంటి అడగకండి, వాక్యాలు చెప్పరు. కొన్ని వేల మంది వచ్చేలా కూర్చుంటారు, కొన్ని లక్షల మంది వచ్చేలా కూర్చుంటారు. ఏం చెప్తారంటే మీ పాటలే సరిపోతున్నాయి, ఇంకా మీ ఊగుళ్ళే సరిపోతున్నాయి, మాటలే సరిపోతున్నాయి. ఇంకా కొంతమంది ఈ సెక్టార్ ఉంటే కొంతమంది ఉంటారు సాక్ష్యాల సెక్టార్ ఉంటుంది, అదొక విచిత్రం బ్యాచ్ అది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా సాక్ష్యాలు ఇంకా అడ్డు అదుపు, ఇంకా వాటికి ఇంకా అడ్డు అదుపు ఉండదు, ఇంకా నవ్వాలి ఆడాలి కూడా తెలియదు మనకి. ఆ సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం ఏంటి చెప్పిన, ఒకప్పుడు ఎవరే సాక్ష్యాలు చెప్పుకున్నా ఎవరి ఇంట్లో గొడవలు వాళ్ళ ఇంట్లో అన్నట్టు, ఎవరి చర్చిలో గొడవలు వాళ్ళ చర్చిలో ఉండేవి. ఇప్పుడు ప్రతిదానికి ఇది ఎడుతున్నారు ఏంటి, కెమెరా. ఆ కెమెరాలో రికార్డ్ చేసి దాన్ని లైవ్లు ఇస్తే ఇప్పుడు తుమ్మినా బయట తెలుస్తుంది, చెప్పండి, దొగ్గినా బయట తెలుస్తుంది. ఇలాంటి నాశరకం సాక్ష్యాలు చెప్పారు. ఆ సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం ఏంటంటే, ఒక ఆవిడకి గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? గ్యాస్ అయిపోతే గ్యాస్ కుండలోడు ఫోన్ చేయాలి. గ్యాస్ అయిపోతే గ్యాస్ కుండలోడు ఫోన్ చేయకుండా ఎవరు చెప్తుంది? హోలీ స్పిరిట్ గ్యాస్ అయిపోయింది అంటాడు. ఎవరికి? పరిశుద్ధాత్ముడు చెప్తే వెంటనే పరిశుద్ధాత్ముడు గ్యాస్ తెస్తాడు. పరిశుద్ధాత్ముడు గ్యాస్ తేవడం ఏంటండి? నా మాటలు అర్థమవుతున్నాయా? వాక్యాలు లేవు. మరేం చెప్తున్నారంటే, మరొక ఆవిడ కోపం ఇచ్చింది యేసుప్రభు మీద, ఎందుకంటే ఉల్లిపాయలు దొరకకుండా చేసినట్టు యేసుప్రభు. వస్తున్నారు ఇవన్నీ మిలియన్ వ్యూస్ వీడియోస్ ఇవి. ఆ ఉల్లిపాయలు దొరకకుండా చేస్తే యేసుప్రభు ఎందుకు చేశాడంటే, ఆవిడ ఉల్లిపాయలు కొనడానికి వెళ్ళిందంట. ఆ ఉల్లిపాయలు కొనడానికి వెళ్ళినప్పుడు ప్రతి వారం లేదా ప్రతిసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారిని మార్కెట్కి తీసుకెళ్తుందంట. ఈసారి బిజీగా ఉండి యేసుప్రభుకి చెప్పకుండా వెళ్ళిపోయిందంట. అందుకే పరలోకం నుంచి యేసుక్రీస్తు వారు అన్నాడట, నువ్వు నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళావు కనుక ఉల్లిపాయలు ఎలా దొరుకుతాయి నేను చూస్తాను అన్నాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకంటే ఉల్లిపాయలు దొరకలేదట. యేసుప్రభు వారు ఏమో ఉల్లిపాయలు కొంటాడు, పరిశుద్ధాత్ముడేమో గ్యాస్ ఇస్తాడు. మరొక ఆవిడ అంతే, ఇంక ఏకంగా తండ్రితో గొడవడేస్తుంది ఆవిడ యెహోవాతో. కూరలు వండిందంట, ఏదో కూర పప్పు వండింది. ఆ పప్పు వండిన ఆవిడ కుదురుగా ఉండాలిగా, ఆయన మొహంలో మొహం పెట్టి ఎలా ఉందండి అందంట.
ఆడేదో నోరు మూసింది అంటే నీకు ఏదోలాగా ఉండేవాడిని. మళ్ళీ ఆడిని గెలికి ఎలా ఉందని అడిగితే అందంట. అన్నాడు తిక్కలేసిపోయి, నీ మొహంలో ఎప్పుడు తనంగా ఉండేవాడిని, నీ మొహంలో ఉంది పప్పు అన్నాడు. ఏమైందంటే, పప్పులు ఎంత ఉప్పు ఎవడైనా వేస్తాడా అని అడిగాడు. వెంటనే పక్క వచ్చి నెక్స్ట్ సరే అండి బాగా వండుతాను ఇంకేయని అనాలి కదా, అనలేదారు. పక్క వచ్చి ఇలా పైకి చూసి చెప్పాలి కదా అందంట. ఎవరిని? ఇది పరిశుద్ధాత్ముడేమో గ్యాస్ వేస్తాడు, యేసుప్రభు ఏమో ఉల్లిపాయలు కొంటాడు, తండ్రి అయిన దేవుడు పప్పులో ఉప్పు తక్కువేమని చెప్తాడు. ఇలాంటివన్నీ ఇది ఒక సెక్టార్, ఇది సాక్ష్యాల సెక్టార్. ఒకటేమో వర్షిప్ సెక్టార్. మరికొంతమంది ఉన్నారు ఇంకేలా అద్భుతాలే అద్భుతాలు. కుమారుడా నీ బండి నెంబర్ చివరి 4 ఉంటుందరా అన్నాడంట. వచ్చాడాడు, ఏ 4 ఉంది ఏటాడికి. మరొకడు ఉన్నాడు, అడుగుతాడు, రకరకాలు ఉన్నాడు. కుమారి రా, ఎర్రసున్ని వేసుకున్నావు కదా ఎలా రా అన్నాడట. కుమారి వచ్చింది. అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. అడిగితే అక్కడి నుండి వచ్చాను అంది. నజరేయుడైన యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఈ కుమారుని వదిలి వెళ్ళిపో అంటే ఆవిడ అంది, ఇలాంటి సేల చూసాం అంది. వెళ్ళిపో ఆజ్ఞాపిస్తున్నాడు, పో అనంది. పో అన్నాడు, పో అంది. నీ దిక్కున కాడ చెప్పుకో అంది. చూసారు వీడియో? ఆ తర్వాత నీ పేరేంటి, ఈ పిల్లకి ఎలా పట్టావని అడిగితే గొడవ అయిపోయింది. ఇప్పుడు కోర్టులో నడుస్తుంది ఆ కేసు. ఆ గొడవ అయిపోయిన మాట ఏంటో తెలుసా? నా పేరు దొరకమ్మ అంది. ఎంత గొడవ అయిపోయిందండి. ఆ దేవుళ్ళు అవమానిస్తారని కేసు పెట్టారు వాళ్ళు. నేను అడుగుతున్నాను, ఏం వింటున్నారు? సాక్ష్యాల పేరు మీదేమో జనాల్ని టైం పాస్ చేసేది ఒకరు, అద్భుతాల పేరు మీదేమో ఇలా నవ్వుల పాలు చేసేది ఒకరు, వాక్యం లేకుండా వర్షపుల పేరు మీద ఊగేదేమో ఒకరు. మరి వాక్యం చెప్పేది ఎక్కడ? అక్కడక్కడ చెదిరిపోయినట్టు ఎవరో కొందరు చెబుతున్నారు తప్ప మెజారిటీ వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారా? ఆయన చెబితే వినేవాళ్ళు ఉన్నారా? వాక్యాన్ని ఒక గంట మనసు విప్పి వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకుని ముఖాముఖిగా దేవునితో పెనుగులాడదాం వాక్యం మాట్లాడుకునంటే వినేవాళ్ళు ఉన్నారా? అందుకే ఇవన్నీ పక్కన పడేయండి. ఈ వేదిక మీద మీకు వాక్యమే బలమైన ఆహారము. ఏముంది? ఇప్పుడు చదివాం. ఆ వాక్యం చదువుతున్నప్పుడు, యెహోవా నా రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నీ సన్నిధిని నేను మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకి చెవియగు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, ఇది ప్రార్థన పాట? చెప్పాలి. అక్కడ రాస్తూ ఆ కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకి చెవియొగ్గుము. ఇది ప్రార్థన పాట? ప్రార్థనే పాట అయింది. పాటలోనే ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన పాటలోనే దేవుని వాక్యం ఉంది. అంటే పాటలో వాక్యం ఉండాలి. వాక్యాలే పాటలు, పాటలే వాక్యాలు. మనుషులకి సూక్తులు చెప్తే మారుతారు లేదో నాకు తెలియదు కానీ, జనరల్ ఎగ్జాంపుల్స్ చెప్తే మారుతారు లేదో నాకు తెలియదు కానీ, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడు కానీ, ఇలాంటి నీతి సూత్రాలు చెప్తే మారుతారు లేదో నాకు తెలియదు కానీ, మనిషి మారాలంటే ఒకే ఒక్కటి. అది పాటలో అయినా, ప్రసంగంలో అయినా, పులిపీట మీద అయినా, కింద అయినా, ఒక్కడైనా, ఎక్కడైనా మనిషి కదిలిపోవాలి అంటే అది నరాల్లోనికి, మూలుగుల్లోనికి దూరి వాడి గుండెల్లో ఉన్న రోత అంతా బయటికి తెచ్చి వాడిని మార్చేది ఒకే ఒక్కటి, వాక్యము. ఆ వాక్యం అయితేనే మారుస్తుంది. ఆ వాక్యం చెబితేనే మారుతారు. క్రూరులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, దొంగలు మారుతారు, అబద్ధికులు మారుతారు, లంచగొండలు మారుతారు. ఏం చెబితే మారుతారంటే, వర్షిప్పులు చేస్తే మారరు, ఊగుతారు. సాక్ష్యాలు చెప్తే మారరు. మళ్ళీ చెప్తున్నాను, నాకు కూడా జరిగితే బాగుండంటారు. మరి ఇంకేం చేస్తారంటే, మీరు చూడండి, అద్భుతాల పేరు మీద పిలిస్తే మారు. మనిషి మారాలి అంటే ఒకే ఒక్కటి, వాక్యము. బాప్టిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చి నదిలో నిలబడి అనేక మందిని ఇలా సర్ప సంతానమైన వాక్యం ఎత్తి తిడుతుంటే, పోలీసులు, గవర్నర్ ఫ్యామిలీ, నది ఆవల నది ఏవలు ఉన్న వాళ్ళందరూ బాప్టిజం తీసుకుని మారు మనసు పొంది దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసి మెస్సైన రక్షకుడికి అంగీకరించారు. బాప్టిజం ఇచ్చి యోహాను లైఫ్లో ఒక్క అద్భుతం చేశాడా? వాక్యమే చెప్పాడు. అద్భుతాలు చేసిన యేసుప్రభు ఒక అద్భుతం చేస్తే 10 మంది కుష్ఠరోగులకు అద్భుతం చేస్తే 10 మంది కుష్ఠరోగులు వెళ్ళిపోయారట. తిరిగి వచ్చింది ఎంతమంది అంట? అది అద్భుతాలతో అలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలుకి 40 ఏళ్ళు అద్భుతాలు చేశారు. కానాను భూభాగానికి వచ్చింది ఎంతమంది? 2.
అంటే అద్భుతాల మీద నిలబడరు. అద్భుతాలకు అలవాటు పడిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఈ చర్చిలో పని అవ్వకపోతే ఆ చర్చికి వెళ్తారు, ఆ చర్చిలో పని అవ్వకపోతే ఆ చర్చికి వెళ్తారు, ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చికి వెళ్తారు. ఇక్కడ 3 వారాలు అంటారు, అక్కడ 2 వారాలు అంటారు, అక్కడ 6 వారాలు అంటారు. అంటే వీళ్ళకి పని అయితే చాలు, చర్చ్ అయినా మార్చేస్తారు. వీళ్ళకి పని అవుతుందంటే దేవుడినైనా మార్చేస్తారు. అందుకే నేను చెప్తున్నాను, వాక్యం ముందెట్టుకోండి, వాక్యమే ముందుండాలి. అద్భుతాలు సాక్ష్యాలు ఉండాలి, అవి తర్వాత. ఆ సాక్ష్యాలు అద్భుతాలు వాక్యానుసారంగా ఉండాలి. మనం మారడం ప్రాముఖ్యం గనక వాక్యము ప్రధానమైనది. అందుకే ఈ కీర్తనకారుడి జీవితాల్లో ఏముందంటే ప్రార్థన ఉంది, ఆ ప్రార్థనలో పాట ఉంది, ఆ పాఠ ప్రార్థనలో ఏముందంటే దేవుని వాక్యం ఉంది. బాధపడుతున్నాడు ఆ కీర్తనకారుడు. ఏమంటున్నాడు చూడండి, బైబిల్లో సుమారు 150 కీర్తనలు ఉంటే ఆ 150 కీర్తనలో అనేకమైన విషాదకరమైన కీర్తనలు ఉంటే ఆ విషాదకరమైన కీర్తనలో ఆ మొదట వరుసకి దగ్గరగా నిలబడిన కీర్తన ఈ 88వ కీర్తన. ఇది కీర్తనేగా అనుకోకండి, జీవిత పాఠం. ఇది జీవిత పాఠమే కాదు, మన జీవితాలకి దిశానిర్దేశం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయకూడదు, కుటుంబాల విషయాల్లో ఎలా ఉండాలో, అన్ని విషయాలు నమోదు చేయబడిన ఒక చరిత్రలో మైలు రాయిలా నిలబడిపోయిన ఒక చక్కటి కావ్య భావ పద్యంతో ముడిపడిన ప్రార్థన గీతం రాస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నా ప్రార్థన నీ సన్నిధి చేరును గాక, నా మొరకి చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళానికి సమీపించింది. ఎంతగా అంటే సమాధిలోనికి దిగువాన్లో ఒక్కడిగా అయిపోయినంటే ఇక నెక్స్ట్ మా ఊర్లో ఎవరు చనిపోతారా అంటే అందరు చెయ్యి ఎవరి వైపు చూపిస్తున్నారంటే నా వైపు. అంత ఏడుస్తున్నాను. అంటే ఈయన ఎవరో, ఈ కీర్తన రాసిన ఆయన ఎవరంటే దావీదు కాదు, ఈ కీర్తన రాసింది ఆసాపు కాదు, ఈ కీర్తన రాసింది మోసే కాదు, సొలొమోను కాదు, ఎవరు కాదు, ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. అంత అడ్రస్ మసకబారిగా కనబడుతున్న అడ్రస్ అది. అలాంటి ఆయన ఎంతెందుకు ఏడుస్తున్నాడు? ఏడ్చి ఏడ్చి చచ్చిపోయేలా ఉన్నాడట. సమాధిలోనికి దిగువారిలో ఒకని వల్ల అయిపోతుంది, త్రాణలేని వాళ్ళని అయిపోతుంది. చచ్చిన వారిలో విడవబడిన శవాలు ఎలా ఉంటాయో, హతులైపోయిన వారు ఎలా ఉంటారో అలా ఉంది నా పరిస్థితి. నువ్వు ఎలా అయితే శవాలు నేను స్మరింపని స్థితిలోకి ఎలా అలా వెళ్ళిపోతానేమో, వారి చేతి నుండి ఎలాగైతే తొలగిపోయారో అలానే తొలగిపోయానేమో. అగాధంలో, గుంటల్లో, చీకట్లో, జలాలలో, లోతుల్లో అలా పరుండు పెట్టబడిపోయినట్టున్నాను. నీ ఉగ్రత నా మీద బరువుగున్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి, నాకు అర్థం కావట్లేదు, ఈ శ్రమలు నేను మోయలేకపోతున్నాను. ఏడ్చి ఏడ్చి చచ్చిపోయేలా ఉన్నాను. నా ఏడుపే నాకు కూడైంది, నా ఏడుపే నాకు జీవితమైంది, నా ఏడుపే నాకు నిద్ర లేకుండా పోయింది, నా ఏడుపే నా జీవితానికి భవిష్యత్తు అన్నట్టు అయిపోయింది, నా ఏడుపు నా జీవితానికి ఇంకా ఆవిరి చేసి పాడేసేలా ఉంది అని ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి ఏమైపోయాడట? 9వ వచనంలో, బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నవి. బాగానండి, ఎక్కువ ఏడుస్తే ఏమవుద్ది? ఈ కళ్ళు వస్తాయి, కొంతమంది కళ్ళు కింద లొట్టలు వస్తాయి, లేదా రెప్పలు వస్తాయి, ఇంకా ఏదో కొండలు ఇరిగిపోయినట్టు ఏడిస్తే కంటు చూపు తేడా వస్తుంది. ఏడవండి, కానీ ఏదో అయిపోతుందని ఏడిస్తే కంటి చూపుకే ప్రమాదం వస్తుంది. ఆయన ఏడుస్తున్నాడట, నా కన్ను పోయేలా ఉంది, నా ఆరోగ్యం పోయింది, నా జీవితం ఎలా ఉందంటే, యెహోవా ప్రతి దినము నీకు మార్పడుతుంది. ఒక్కరోజా ప్రతి రాత్రి ప్రేయర్ చేస్తున్నాను, ప్రతి పగలు ప్రార్థన చేస్తున్నాను, రాత్రి పగలు జీవితం అంతా నీకు ప్రేయర్ చేస్తుంటే నీవు నా చేతులు చాపుచున్నావా? నీ వైపు నేను చేతులు చాపుతున్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే, మృతులకు నువ్వు అద్భుతాలు చూస్తావంటే దాని అర్థం ఏంటి? తీరా నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు నాకు అద్భుతం చేస్తావా? ఒకవేళ అద్భుతం అంటే బతుకుండగా నాకు అద్భుతం జరగాలి, తీరా చనిపోయిన తర్వాత నువ్వు అద్భుతం చేసినా చూడడానికి నేను మృతునిగా. ఆ మృతులలో ఒక మృతుడినైతే అప్పుడు నాకు అద్భుతం చేస్తే నేను ఏం చూడగలను? మృతులకు ఏమైనా అద్భుతాలు చేస్తామంటే అప్పటికి వాళ్ళకున్న వెలుగుని బట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పటికి నాకు అద్భుతాలు ఏం చేస్తావు? ప్రేతలు అంటే శవాలు లేసి ఏమని నేను స్తుతిస్తాయా? శవాలు లేవగా అప్పటికి వాళ్ళకి పునరుద్ధానం మీద స్పష్టత లేదు కనుక ఆ మాటలు రాస్తున్నారు వాళ్ళు.
ప్రేతలు లేవగా మృతులకి మళ్ళీ అద్భుతాలు చేస్తావా అంటే, నేను ఏడ్చి మృతం అయిపోయేలా ఉన్నాను, ప్రేత అయిపోయేలా ఉన్నాను, ఇంకెప్పుడు నాకు అద్భుతం చేసేది? ఎంత కాలం నుంచి ఏడుస్తున్నాను నేను, రాత్రంతా ఏడుస్తున్నాను, పగలంతా ఏడుస్తున్నాను. నా మనసుకు ఎప్పుడైతే మనశ్శాంతి లేదో నిద్ర కూడా పట్టట్లేదు. నిజమే కదండి. ఈ మనసుకుండే జబ్బేడు చెప్పిన, బాగా సంతోషం ఉన్నా నిద్ర రాదు. చెప్పండి, బాగా బాధ ఉన్నా నిద్ర రాదు. బాగా సంతోషం అనుకో, రేపు ఈ అమెరికా వెళ్తున్నాం అనుకోండి, ఇవాళ నిద్ర వద్దు మనకి, ఇంక మన నిద్ర ఇంకెవరినే చెప్పండి. రేపు అమెరికా వెళ్తున్నాం, ఊరంతా చెప్పుకుని తిరుగుతాం, నిద్రతామా? అలాగే బాగా సంతోషం ఉన్నా నిద్ర రాదు. అలాగే చెప్పండి, బాగా బాధ, అందుకే రెండు బ్యాలెన్స్గా ఉండాలి మనకి. దేవుడు అందుకే ఎక్కువ సంతోషం ఇవ్వడు, ఎక్కువ బాధ ఇవ్వడు, అవి రెండు సమానంగా ఉండాలి. ఈ మనిషికి బాధ ఎక్కువైపోయింది, నిద్ర పట్టట్లేదు. ఎప్పటి నుంచి నిద్రపోవట్లేదంటే రాస్తున్నాడు, మీరు చూడండి 15వ వచనంలో, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమవుతాను. ఎప్పుడు నుండి? బాల్యము నుండి ఏడుస్తాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, బాల్యము నుండి ఏడుస్తున్నాను. ఈ బాల్యము నుండి ఏడ్చి 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 చచ్చిపోయేలా ఉన్నాను. ఇప్పుడు అడుగుతున్నాను, చరిత్రకారుల అంచనా ప్రకారం, బైబిల్ పండితుల అంచనా ప్రకారం, బాల్యం నుండి ఏడ్చి కీర్తన రాశాడంటే, ఈ కీర్తన రాసే సమయానికి ఆయన వయసు ఎంత అంటే 25 సంవత్సరాలంట. ఎంత? 25 సంవత్సరాల కుర్రోడు ఏడుస్తున్నాడంటే, 25లో పోనీ 5 ఏళ్ళు పక్కన పెట్టండి, 5 ఏళ్ళు పక్కన పెట్టినా ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాడు చెప్పండి? 20 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాడు, వయసుకు వచ్చి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న, 25 సంవత్సరాల కుర్రోడు ఏడుస్తున్నాడంటే దేనికోసం ఏడుస్తాడండి? దేనికోసం ఏడుస్తాడు? మనం మాట్లాడుకుందాం. యంగ్ బాయ్స్ ఉన్నారు, యంగ్ గర్ల్స్ ఉన్నారు, దేనికోసం ఏడుస్తారు ఈ ఏజ్లో? చెప్పండి చెప్పండి అమ్మ. ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తారు, ఇంకా చెప్పండి, వస్తువులు కొనకపోతే, బట్టలు కొనకపోతే ఏడుస్తారు, మీషోకు డబ్బులు ఇవ్వకపోతే ఏడుస్తారు. చెప్పండి, ఇంకా దేనికి ఏడుస్తారు చెప్పండి? అనుకున్నది జరగకపోతే ఏడుస్తారు, కుర్రగోళ్ళకి బండ్లు కొనకపోతే ఏడుస్తారు, ఇంకొంతమంది వంకరోళ్ళు ఉంటారు, గాలిగాళ్ళు, ఆ 3-5లో ఉన్నది మాట్లాడతలేదని ఏడుస్తారు. ఇదో జబ్బు. దేనికి ఏడుస్తారంటే, అనవసరమైన నడుతున్నాను వస్తువులకి ఏడుస్తారు, నడుతున్నాను ఆహారాలకు కావాల్సిన తిండికి ఏడుస్తారు, బట్టకి ఏడుస్తారు. దేనికి ఏడుస్తారు ఈ వయసులో? ఎవరైనా వ్యక్తి కోసం ఏడుస్తారు. కానీ ఈ అబ్బాయి బట్టల కోసం వేసే రకం కాదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీయే. డబ్బుల కోసం ఏడవడానికి వాళ్ళకేం డబ్బులు తక్కువేం లేవు, డబ్బులు బాగానే ఉన్నాయి. ఆ అబ్బాయి దేనికి ఏడుస్తాడంటే, వ్యక్తుల కోసమో, ఆ అబ్బాయి వ్యక్తి కోసమో లేదా ప్రేమ కోసమో ఏడడానికి ఆయనకేం గర్ల్ ఫ్రెండ్ లేదు. మరి దేనికి ఏడుస్తున్నాడంటే మీరు గమనించండి, దేవుడికి పడి ఏడుస్తున్నాడు. అంత దేవుడికి పడి చిన్నప్పటి నుంచి ఏడాల్సినంత అవసరం అతనికి ఎందుకు వచ్చిందంటే, తన కుటుంబమే తనకి బరువైపోయింది. యవనస్తులారా జాగ్రత్తగా వినండి, యవనస్తుడైన వారు మీరు జాగ్రత్తగా వింటే, దేనికి ఏడుస్తున్నాడు? వాళ్ళ కుటుంబం కోసం ఏడుస్తున్నాడు. వాళ్ళ కుటుంబమే వారికి బరువైందంటే, ఎస్, వాళ్ళ కుటుంబమే వారికి బరువైంది. కుటుంబం ఏం చేసింది? వాళ్ళ నాన్న తిట్టాడా? తిట్టలేదు. వాళ్ళ అమ్మ కొట్టిందా? కొట్టలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నాడంటే, వాళ్ళు తెచ్చిన తలపోట్లకి ఏడుస్తున్నాడు. ఎవరైతే అమ్మా నాన్నలు ఉన్నారో, వయస్సు మళ్ళిన వారు ఉన్నారో, ఎవరైతే పిల్లలు కలిగి ఉన్నారో, మీరందరూ జాగ్రత్తగా వినండి, మనం చేసే పనులు మన పిల్లల్ని అగాధంలో పడవేస్తాయి. ఎక్కడ, ఎలా, ఏం జరిగిందో ఒకసారి తెలియాలంటే, ఆ కీర్తన పైన చిన్న అక్షరాల రాగం కింద ఒక మాట ఉందో చూడండి. ఆ రాగం కింద యెజ్రెయీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానం. ఎవరండి ఈయన? హేమాను. ఇప్పుడు బాగుందండి, హేమాను గారు రచించిన కీర్తన. ఎవరు హేమాను? ఎవరైనా ఎంతకింత ఏడుస్తున్నాడు? ఏంటి ఈయనకి వచ్చిన కష్టాలు? డబ్బా కాదు, బట్టలా కాదు, వస్తువులా కాదు, వ్యక్తా కాదు. ఆయనకు వచ్చిన బాధ ఏంటంటే, ఆయన కుటుంబం ఆయనకి బాధ అయిపోయింది. చూద్దాం ఒకసారి, వెళదాం ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతం త్వరగా ముగించుకుందాం. 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్నవారు ఎవరనగా, అక్కడ రాస్తున్నాడు చూడండి. ఈ ప్రకారము
తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న, అంటే ఈ అధ్యాయంలో ఎవరో కనిపెడుతున్నారు నిబంధన కోసం, మందస్సం కోసం, అందులో పనిచేసే విషయాల కోసం, మందిర సంగీత సేవల కొరకు, దావీదు నియమించిన క్రమం కొరకు, ఇలాంటి వర్క్ కొరకు, సొలొమోను మందిరంలో పనిచేసే గొప్ప బాధ్యత కొరకు కనిపెడుతున్న వారి యొక్క లిస్ట్ రాస్తున్నాడు. ఆ లిస్టులో కనిపెడుతున్న వారు ఎవరనగా, తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహతీల కుమారుల్లో గాయకుడగు హేమాను. కహతీలంటే మీరు జాగ్రత్తగా వినండి, 12 గోత్రాలు ఉంటాయి తెలుసుగా. 12 గోత్రాలు అంటే కులం కాదు, గోత్రం అంటే క్యాస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. గోత్రకర్తలు అంటారు చూస్తారా. యాకోబు గారికి 12 మంది కొడుకులు పుట్టారే, రూబేను, సిమియోను, లేవి ఉన్నారు చూసారా, వీళ్ళని గోత్రకర్తలు అంటారు. వాళ్ళ నుంచి వచ్చిన వారిని ఆ పేరుని బట్టి గోత్రం అంటారు. ఇండియాలో ఉండే గోత్రాలు వేరు. ఆ గోత్రం అంటే ఆ లేవి అనే గోత్రం ఉంటే లేవీల్లో మళ్ళీ పిల్లలు పుట్టారు. ఆ లేవీల్లో పిల్లలు పుడితే ఆ లేవీల్లో ఒక ఆయన పేరు కహతే. ఆ కహతే అనే ఆయన నుంచి వచ్చిన వారే కహతీ. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈయన ఎవరి తాలూకంటే పాస్టర్ గారు ఫ్యామిలీ. ఎవరు? హేమాన్ గారు. అంటే ఆ రోజుల్లో వాళ్ళ దైవజనులు, ఆ రోజుల్లో పాస్టర్లు, ఆ రోజుల్లో పూజారులు, ఆ రోజుల్లో దేవునికి మనిషికి మధ్యవర్తిత్వం చేసే గొప్ప కుటుంబీకులు వారు లేవీలు. ఆ లేవీలలో ఒక వ్యక్తే కహత. ఆ కహతీయుడు, ఆ కహతీయులో ఉన్న ఒక వ్యక్తే హేమాను. ఈ హేమాన్ గారట కుటుంబంతో కనిపెడుతున్నారట. ఈయన ఎవరంటే గాయకుడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక పాట రాస్తాడంటే ఆయన రచయిత, రెండోది చెప్పండి ఆయన గాయకుడు. అంటే పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, పాడగలడు, రాయగలడు. ఇంకా ఏమున్నాయని క్వాలిఫికేషన్స్ ఒకసారి మీకు అర్థం కావాలంటే ఇదే వృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇదే వృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. ఇదే దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శి హేమాను యొక్క కుమారులు. బాగా వినండి, వీరందరూ రాజునకు దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే ఏంటండి? దీర్ఘదర్శి అంటే ఏంటి చెప్తున్నా, రాజుకి రేపొద్దున్న ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వాక్యాన్ని బట్టి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, భవిష్యత్తులో ఏం చేయాలి, ఏం చేయకూడదు, దేవుడు ఏం సెలవిస్తున్నాడని వీటన్నిటిని బట్టి సరి అయిన నిర్ణయాలు రాజుకి ఇచ్చేవారినే దీర్ఘదర్శి. సీఎం క్యాంప్ ఆఫీస్, పిఎం క్యాంప్ ఆఫీస్ అంటారు చూసారా. ఏంటి అంటే ఒక పిఎం సరిగ్గా పరిపాలించాలంటే సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన ఉండాలి. ఒక సీఎం సరిగ్గా పరిపాలించాలంటే సలహాదారులు సరైన ఉండాలి. సలహాలు ఇచ్చేవారు సన్నాసిగాళ్ళు అనుకోండి, ప్రభుత్వం 5 ఏళ్ళ వరకు వద్దు చెప్పండి, మధ్యలోనే ప్రజల నుండి ప్రభుత్వం మీదకి వ్యతిరేకత వస్తుంది. ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి, ఏ బిల్లులు ప్రవేశపెట్టకూడదు, ప్రజలకు ఏవి ఆమోదమైనవి, ఏవి వ్యతిరేకమైనవి, ఏవి నచ్చుతాయి, ఏవి నచ్చవు, నిత్యావసరాలకు ఎంత ఖర్చు పెట్టాలి, దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, టెక్నాలజీకి ఎంత ఖర్చు పెట్టాలి, ప్రతి దానికి సలహా బృందం ఈ రోజుల్లో ఎలాగైతే సీఎంకి పిఎంకి ఎలా అయితే ఉంటారో అలాగే ఆ రోజుల్లో రాజుకి సలహాదారులు ఎవరో తెలుసా? దీర్ఘదర్శులు. వాళ్ళ వాక్యాన్ని బట్టి, దైవ దర్శనాన్ని బట్టి రాజుకు సలహాలు ఇస్తారు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ ప్రభుత్వ మనుషులు ఇంకా మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్ సెక్టార్లో యాక్టివ్ మెంబర్ అన్నమాట. ఆయన ప్రభుత్వ మనిషి అంటే ఇటు ప్రభువుకి సంబంధించిన వాడు చెప్పండి, రెండు ప్రభుత్వానికి. అంటే చిన్నోడేం కాదు, రాజుకు సలహా ఇస్తున్నాడంటే ప్రభుత్వ అధికారంలో పనిచేస్తున్నాడు, ప్రభుత్వ అధికారంలో పనిచేస్తున్నాడు. రెండోది ప్రభు దగ్గర పనిచేస్తున్నాడు, ప్రభు దగ్గర పాటలు పాడుతున్నాడు, ప్రభు పాటలు రాస్తున్నాడు, ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నాడు. ఎంత బాగున్న ఈయన లైఫ్ స్టైల్లో ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఇది ఎలా ఉందో తెలుసా? ఏడుస్తున్నాడంటే అంత ఏడవడానికి కారణాలు ఏమున్నాయి ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి అదే దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం చదవండి. అదే దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. జాగ్రత్తగా వినండి, ముగిద్దాం.
ఎవరి కుమారుడట? సమూయేలు గారు కొడుకుంటే ఆ సమూయేలు గారికి కొడుకు పుడితే ఆ సమూయేలు కొడుకే హేమన్. అంటే సమూయేలు గారి మనవడు ఎవరు చెప్పండి? నేను అడుగుతున్నాను, సమూయేలు గారి మనవడికి ఎన్ని కష్టాలు ఏంటండి? తెలుసు కదా సమూయేలు అంటే. సమూయేలు గారి కొడుకు ఇన్ని కష్టాలేంటి? ఆయన ప్రభుత్వం మనిషిగా ఉన్నాడు, ప్రభు మనిషిగా ఉన్నాడు, పాటలు పాడగలడు, గాయకుడు, చక్కటి భవిష్యత్తుని అంచనేయగలడు. పైగా సమూయేలు గారి మనవడు. అసలు సమూయేలు గారి పేరు చెప్తేనే లైఫ్ ప్రశాంతంగా మారిపోద్ది. అలాంటి సమూయేలు కుటుంబంలో ఏంటి బాధ? మరలా అడుగుతున్నాను చెప్పండి. అసలు సమూయేలు గారి పేరు చెబితేనే చాలా ఊర్లు సెట్ అయిపోయాయి కాదా? ఎన్నో ఊర్లు ఒక లైన్లోకి వచ్చాయి కాదా? సమూయేలు గారి పేరు చెప్తే భయపడిపోయారు కాదా? మీరు కావాలంటే చూడండి, సమూయేలు గారి టైంలో వాతావరణం ఎలా ఉండదో తెలుసా? భయం లేదు మనుషులకి. నేను అడుగుతున్నాను, అమ్మా నాన్నుంటేనే మాటంటలేదు, అడిగే వాళ్ళ ఇంట ఉంటేనే మాటంటలేదు. భర్త ఉండగానే ఆరుగురితో కళ్ళు కప్పింది ఆ సాఫ్ట్వేర్, ఆ పనికి మాలింది. భర్త ఉంటేనే భార్య కళ్ళు కప్పుతున్నారు, భర్త కళ్ళు కప్పుతున్నారు, తల్లిదండ్రులు కళ్ళు కప్పుతున్నారు, పిల్లల కళ్ళు కప్పుతున్నారు, రకరకాల వంకర పనులు చేస్తున్నారు, అడ్డగోలు సంపాదన, తప్పుడు మార్గాలకి, చీకటికి ఇంత అడిగే లాండాడుండి, నాయకులుండి, అధికారులుండి, ఇంత ఉంటేనే ఇంత వంకర పనులుంటే ఎవడో లేకపోతే? నేను అడుగుతున్నాను, పోలీస్ స్టేషన్ లేదనుకోండి, మీ మండలం ఎలా ఉంటుంది చెప్పండి? ఊహించలేము ఇంకా క్రైమ్ రేట్. ఇంకా పోలీస్ స్టేషన్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? రెండవది, అసలు రాజ్యాంగమే లేకపోతే ఎలా ఉంటుంది? ఇంత రాజ్యాంగం, గౌరవపదమైన రాజ్యాంగాన్ని ఇచ్చి నడుతున్న ఇంత ల్యాండ్ ఆర్డర్ పెట్టి, దానికి ఆర్టికల్స్ రాసి, మళ్ళీ అందులో సెక్షన్స్ విడదీసి, దానికి సిఆర్పిసి పెట్టి, ఒక స్టేషన్ పెట్టి, ఇక్కడ ఏదన్నా కేసు కట్టి దాన్ని తీసుకెళ్ళి కోర్టులో పెట్టి, అక్కడ జడ్జికి ఒక విల్లు పవర్ ఇస్తే, ఆ జడ్జి గుమ్మ ఒక్కసారి కోర్టు లోపలికి వెళితే, ఆ కోర్టు లోపల సీఎం అయిన పిఎం అయిన సామాన్యం ఒక్కడనే ఒక గొప్ప అధికారాన్ని ఇస్తే, ఎంత కోర్టు వ్యవస్థ ఉన్నా కానీ మాట వింటున్నారా? అరే, జడ్జి విల్లు పవర్ ఉన్నా, పోలీస్ పవర్ ఉన్నా, ఇన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తుంటేనే వింటలేదంటే ఎవడో లేనప్పుడు ఊరు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సరిగ్గా అలాంటి టైంలో పుట్టాడు పెద్ద ఆయన సమూయేలు. ఎక్కడ, ఎలా? ఒకసారి ఈ గ్రంథాన్ని అలానే ఉంచండి. ఒకసారి వెనక్కి రండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలుకి ఎవరు లేరట? ఇప్పుడు చెప్పండి. రాజు లేకపోతే చట్టం లేదు, చట్టం లేకపోతే అడ్డు లేదు, అడిగేవాళ్ళు లేకపోతే నేరాలకి కరువే లేదు. అంటే వాతావరణం, దేశ పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి. అడిగేవాళ్ళు లేరు, రాజు లేడు, ల్యాండ్ ఆర్డర్ లేదు. అలాంటి టైంలో ఏం చేస్తున్నారంటే, దైవజనుల కుటుంబంలో ఉన్నవారు వెళ్ళి మరో గావుని తీసుకొచ్చుకున్నాడంటే ఇంటికి. ఇంక అడిగేవాళ్ళు లేరు. అరే, లేవీలై ఉండి మీరేంటి? అడిగేవాళ్ళు లేరు. ధర్మశాస్త్రం లేదు, రాజు ధర్మశాస్త్రం లేదు, ఏది లేదు, అమలు చేసే వ్యక్తులు లేరు. పైగా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకసారి మీరు చూడండి. అతడు యోధా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, ఏ ఊరంట? బెత్లెహేములో దావీదు పుట్టాడని తెలుసు, బెత్లెహేములో దావీదు కుమారుడు క్రీస్తు పుట్టాడని తెలుసు. కానీ అంతకు ముందేట తెలుసా? దావీదు పుట్టిన ఊర్లోనే, క్రీస్తు పుట్టిన ఆ ఊర్లోనే, మహారాజులు వచ్చిన ఆ ఊర్లోనే పనికిమాలినోళ్ళు కూడా పుట్టారంట. ఎందుకు పుట్టారంటే అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, భయం లేదు, భక్తి లేదు. ఆవిడ వచ్చిందంట. వచ్చింది కుదురుందా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యలో వచ్చింది, మధ్యలో వచ్చినోడైనా మధ్యలో వచ్చిన పనులు మధ్యలో వచ్చినట్టే ఉంటాయి, ఉండవా? ఏం జరిగింది? ఈవిడిని తీసుకొచ్చాడు. ఈవిడ తీసుకొస్తే ఈవిడ ఏం చేసింది? ఈవిడ వెళ్ళి ఇంకోని తీసుకొచ్చింది. నడితే ఏమైనా వావి వరస పద్ధతి, ఒక సిస్టమ్ ఉందా? ఏమన్నా అడగగలడా? ఏంటయి పని అంటే అడుగుతా తిరగేసి ఏమని?
ఆవిడ ఉండగా నా దగ్గరకు నువ్వెందుకు వచ్చావో, అలాగే నువ్వు ఉండగా నేను. చెప్పండి, సరిపోయింది. ఇంకా ఏమైనా అడగగలవా, చెప్పగలవా, నిలదీయగలవా? అడగలేకపోయాడు. మరి ఏం చేసింది? చేసిన దుర్మార్గమైన పని చేసి తప్పు కప్పుకోవడానికి వాళ్ళ నాన్నింటికి పోయింది. వాళ్ళ నాన్నింటిలో ఎక్కడుంది? బెత్లెహేములో ఉంది. ఈ ఊరు ఎక్కడుంది? ఎఫ్రాయిము. అక్కడ పోతే పోయిందని పోయినట్టు వదిలేదు కదండి. ఇప్పుడే నాకు కళ్ళు కప్పిందంటే రేపు పొద్దున ఇంకెన్ని కళ్ళు కప్పుతుందో, ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తాను వదిలేక కొత్త కోళ్ళను బతిలాడడానికి వెళ్ళినట్టు వెళ్ళాడంట. ఎవరు? ఈ లేవీడు. మరి ఏం చెప్పాడో, ఏం బతిమలాడాడో మొత్తం మీద, మరి రెండోసారి ఐ లవ్ యూ చెప్పాడు ఏంటో తెలియదు, కానీ మొత్తం మీద బతిమలాడి తీసుకొస్తుంటే సరిగ్గా ఒక ఊరు వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఎందుకంటే ఎఫ్రాయిముకి బెత్లెహేముకి చాలా మైళ్ళు దూరం ఉంది. అక్కడి నుంచి ఇక్కడ ప్రయాణం చేసే సమయానికి మధ్యలోకి ఒక ఊరు వచ్చేసరికి ఊరిలో చీకటి పడిపోయింది. ఆ ఊరిలో చీకటి పడితే సంధి వేళ తిరిగే పెద్దలు ఉంటారుగా, వయసు మళ్ళిన వాళ్ళు. ఆ వయసు మళ్ళిన వారు ఆ పెద్ద ఆయన ఒక ఆయన పిలిచి, బాబిలారా, ఊరు కొత్త అనుకుంటాను, నువ్వు ఏదో భార్యతో దాసులతో కనబడుతున్నావు, నీకు మాట చెప్పాలి, నువ్వు వెళితే వెళ్ళావు కానీ రాత్రులు మా ఊరి మీదుగా వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు రాత్రులు మీ ఊరి మీదకి వెళ్ళొద్దని ఆయన చెప్పక నువ్వు అక్కడ కేసు రికార్డ్ చేస్తున్నాడు రచయిత. ఏమని జరుగుతుందో ఒకసారి మీరు చూడండి. 20వ వచనంలో, నీకు క్షేమం కలుగును గాక, ముసలివాడు అంటున్నాడు, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకి వీధిలో రాత్రి గడపకూడదు అని చెప్పి తన ఇంట చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచును. అప్పుడు వారు కాళ్ళు కడుక్కుని అన్నపానములు పుచ్చుకొని. ఇప్పుడు బాగా వినండి. రాత్రులు వీధుల్లో గడపకూడదు. నేను అడుగుతున్నాను, రాత్రులు వీధుల్లో ఎందుకు గడపకూడదు? దయ్యాలు తిరుగుతాయా? ఆత్మలు తిరుగుతాయా? రాక్షసులు తిరుగుతాయి? ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు కూడా ఇదే మేము బట్టి చెప్తున్నాను, రాత్రులు మన వీధిలో కూడా తిరగకూడదు. ఎందుకు? దయ్యాలు తిరుగుతాయి, ఆత్మలు తిరుగుతాయి కాదు, 5 తిరిగినా పర్లేదు, 6 గంటలకి లోనపోతాం. మరి ఏం తిరుగుతాయి అంటే అక్కడ రాస్తున్నాను, మీరు చూడండి, పోకిరీలు తిరుగుతారు. చెప్పండి, ఎవరండి పోకిరీలు అంటే? పక్క రాష్ట్రములు కాదు. ఎవరండి పోకిరీలు అంటే? పాకిస్తానులు కాదు. చెప్పండి, పని లేక, చదువు లేక, అమ్మ భయం, బావు భయం లేక, సేవకుడి భయం కానీ, సంఘ సహవాసం కానీ లేక, పెద్దలు కానీ ఏమీ అడక్క, ఆడి భవిష్యత్తు ఏటో ఆడికే తెలియక, సోకే జీవితం అనుకుని తిరుగుతున్న, ఖాళీగా రాత్రులు నిద్రపోకుండా తిరుగుతున్న ఈ బ్యాచ్ ఉంటారే, అలా దయ్యాల కన్నా ప్రమాదం. గుర్తుపెట్టుకోండి. అలాంటి కొడుకులు మీకుంటే బహుపరాక్, మళ్ళీ చెప్తున్నాను, బహుపరాక్. మీ కొడుకులు క్రైమ్లో త్వరలోనే ఇన్వాల్వ్ అవుతారు. ఖాళీగా ఉన్నవాడిని ఏమన్నా తెలుసా? బైబిల్లో ఖాళీగా ఉన్నవాడు ఎంప్టీ మైండ్ డెవిల్స్ ఫ్యాక్టరీ. గుర్తుపెట్టుకో. ఖాళీగా ఉన్నవాడు ఏదో ఒక దయ్యం పని చేస్తాడు, ఖాళీగా ఉన్నవాడు దుర్మార్గమైన పని చేస్తాడు. వీళ్ళ పోకిరీలు, వీళ్ళకి చదువు లేదు, పని లేదు, విద్య లేదు, వీళ్ళకి ఒక టాలెంట్ లేదు, 100 రూపాయలు సంపాదించిన బాధ్యత. మరి ఏం చేస్తారా అంటే, ఈ మధ్య లూజ్ బట్టలు హాస్పిటల్ ఎత్తారు చూసారా, ఎంఆర్ఐ స్కాన్ తీస్తున్నప్పుడు అలాంటి స్టైల్ ఒకటి వచ్చింది. ఈ మధ్య ఇలా ఎగరేసుకుని తిరుగుతున్నారు. ఇలా నేను అడుగుతున్నాను, ఏంట్రా వాటి ఏంటి? ఆ ఐబ్రో ఎందుకు కట్ చేసుకున్నావు? ఈ మూతి ఎందుకు కట్ చేసుకున్నావు? ఎక్కడెందుకు కట్ చేసుకున్నావు? నెక్ ఎందుకు కట్ చేసుకున్నావు? చేతులు ఎందుకు కట్ చేసుకుంటున్నావు? ఆ కట్టింగ్ లేటర్, ఆ బ్లేడ్ గీత లేటర్ అంటే అది స్టైల్ అంట. ఈ స్టైల్ ఇంకా ఎక్స్ట్రీమ్కి పోతే ఈడి పెట్టుకున్న గీతలు ఎదుటోడు కూడా పెడుతున్నాడు. ఆడి పెట్టుకున్న గీతలు గుర్తుపెట్టుకోండి. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాడిని ఏమంటారు చెప్పనా? ఇక్కడ గీతలు, ఇక్కడ గీత ఉన్న వారిని ఏమని పిలుస్తారు? బ్లేడ్ బ్యాచ్ అంటారు. గుర్తుపెట్టుకో. బ్లేడ్ బ్యాచ్ స్టైల్ అయిందేంటి ఇప్పుడు? మీరు చూడండి, నైట్ చెక్ చేయండి, సైంటిస్టులు అందరూ కనబడతారు. మీరు ఫోన్ ఒకటి తీసుకుంటాడు, అలా పోతుంటాడు తొప్పల్లోకి. అలాగా అక్కడ ఏమైనా కరితేనోరా, ఏమైనా కరిస్తే ఏమైపోతాడికి? ఇంకేం కరద, కరిసిన విషయం ఎక్కదాడికి. పోతుంటాడు. అలా పోయి అక్కడ లోపల ఎక్కడో ఇంకా అడిగి తొప్ప, గెప్ప, పాము, పురుగు ఏమీ లేదండి. ఇలా రాత్రులు దయ్యాలు తిరుగుతాయని విన్నాం. ఇప్పుడు దయ్యాలు ఏళ్ళని చూసి భయపడిపోలా ఉన్నాయి. అలా తిరుగుతాడు, పుట్టకు తిరుగుతాడు, చెట్టుకి తిరుగుతాడు, అలా తిరుగుతాడు. మీ అమ్మ అడగదా? మీ నాన్న అడగరా?
అరే 10 దాటుతుంది రావా అని అడగరా. మా అమ్మ బాబులు అడిగేవారు అడుగుతున్నాను, మీ అమ్మ బాబులు మిమ్మల్ని అడగరా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఊరి పెద్దలు అడగరా? ఆ ఈది నెంబర్ అడగడా? ఆ గెలిచిన పంచాయతీ ప్రెసిడెంట్ ఆయన అడగడా? ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇంత యువత ఖాళీ కొట్టినాను అడగరా? వాళ్ళు అడగమని మీరు అడగరా? బాబు మా ఊర్లో కుర్రోళ్ళు చాలా ఖాళీగా తిరుగుతున్నారని మీరు అడగరా? మీ అధికారుల్ని మీరు అడగరు. ఓట్లు వేస్తుంది అడుగుతారు. ఏమని చెప్పిన, నోటు ఇస్తారా కాయ ఇస్తారా? నీ బంద ఇస్తారు. నీ నోటు ఇస్తారా కాయ ఇస్తారా? సిమెంట్ రోడ్లు ఎందుకు? ఉన్నా లేకపోయినా బాగాలేదు. బతుకులు బాగాలేనప్పుడు రోడ్లు బాగుంటే సుఖం ఏంటి? అర్థమవుతున్నాయా? తాతల సారాలు తాగి తెచ్చారు మన ఈదుల్లో. అయ్యలు బ్రాందీలు తాగి తెచ్చారు మన ఈదుల్లో. ఇప్పుడు మన కుర్రోళ్ళు పచ్చి బీర్లు తాగి చేస్తున్నారు. ఇదే ఈదుల్లో మన బడుగు బలహీన పేద వర్గాల్లో పుట్టిన గొప్ప వ్యక్తులు రాజ్యాంగాలు రాశారు. ఇదే వీధి దీపాల కింద కూర్చొని, ఇదే వీధి దీపాల కింద మన పిల్లలు ఏం చేస్తున్నారు? పనికి మాలిన పనులు చేస్తున్నారు. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, తిరగొద్దు, వారు తిరగొద్దు. రాత్రి ఆ ఊర్లోకి పోకిరీలందరూ వచ్చి ఆ ఇల్లంతా చుట్టుకొని ఆ ఇల్లు తలుపు తట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని బయటికి తీసుకుని రమ్ము. చూసారా? ఆ మనిషిని బయటికి తీసుకుని రమ్ము. మీకు చదువుతుంటే మీకు ఏమర్థమవుతుందో తెలియదు, కానీ ఆ కూడా మనిషి వెనకాల వచ్చిందే, ఆ బెత్తలేం ఆడదాన్ని బయటికి తీసుకురా అనలేదు. ఎవరు కావాలంట? ఈ మొగోలికి ఆ మొగోడు కావాలంట. ఇదేంటండి? మొగోళ్ళతో పోతున్నారు, ఆడోళ్ళతో పోతున్నారు. ఎంతకింత దుర్మార్గమైన ప్రకృతి విరుద్ధ చర్యలు ఎందుకు జరుగుతున్నాయంటే, రాజు లేడు, అడిగేవాళ్ళు లేడు, గద్దించేవాళ్ళు లేడు, ఒక్కడు చెప్పేవాళ్ళు లేడు, ధర్మశాస్త్రం వెలిగెత్తి మాట్లాడేవాళ్ళు లేరు. వాక్యం మాట్లాడకపోయేసరికి వాతావరణం ఇలా తయారైంది. భావి వర్షం లేవు, సంవత్సరాలు బాగాలేదు, మగోళ్ళు కావాలంట. ఈ 19 అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 19 అధ్యాయం చదువుతుంటే ఆదికాండం 19 అధ్యాయం గుర్తొస్తుంది. ఆదికాండం 19 అధ్యాయం ఏంటి చెప్పిన, సొదొమ గొమొర్రా అంటే సేమ్ మళ్ళీ సొదొమ గొమొర్రా అయిపోయింది. అలాంటి సొదొమ గొమొర్రా వాతావరణం టైంలో పుట్టిన వ్యక్తే చెప్పండి, సమూయేలు వచ్చాడు. ఆయన మాట్లాడాడు, కుటుంబాలు కట్టబడ్డాయి. ఆ ఏలీ పాస్టర్ గారు, వయసు అయిపోయిన పాస్టర్ గారు ఉన్నారుగా, ఆ పాస్టర్ గారు రిటైర్మెంట్ అయ్యే సమయానికి మందిరానికి ప్రక్షాళనగా నిలబడ్డాడు. ఇటు సేవను బాగు చేస్తాడు, సంసారాన్ని బాగు చేస్తాడు, సమాజాన్ని బాగు చేస్తాడు. సమూయేలు గారు వస్తుంటే ఊరి పెద్దలు నిలబడి అన్నారట, అయ్యా చెప్పండి, మా యువత కానీ మేము కానీ ఏమైనా తప్పులు చేస్తామని చెప్పండి, సరి చేసుకుంటామని. సమూయేలు రాకకి ఊరు భయపడిపోయింది, పాస్టర్ గారు రాకకి ఊరు భయపడిపోయింది. అంత చక్కటి విప్లవాన్ని, రివైవల్ స్టార్ట్ చేశాడు ఎవరో తెలుసా? సమూయేలు గారు. అలాంటి సమూయేలు గారు 40 ఏళ్ళు సౌలు పరిపాలన చేస్తుంటే ఆ 40 ఏళ్ళు సుదీర్ఘమైన పాలన నిలబడ్డాడు. దావీదు ఎదిగే వరకు నిలబడ్డాడు. సరిగ్గా టైంలో రిటైర్మెంట్ టైం దగ్గరికి వచ్చింది. ఆ టైంలో సమూయేలు గారికి పుట్టిన కొడుకులే 2 కొడుకులు పుట్టారు. ఆ కొడుకుల్లో కొడుకు యోవేలు. మాట అర్థమవుతుందా? ఆ కొడుకులు పుట్టి ఏం చేశారంటే, సమూయేలు ఎంత బాగా సమాజాన్ని కట్టాడో ఆ సమాజాన్ని కుప్పకూల్చేశారు. పండిత గర్భాన్ని అంటారా? చెప్పండి. సొంటలు పుట్టారు. వీళ్ళు సొంటలు బాగా, ఏలీ కొడుకులు తొంటర్లు, సమూయేలు కొడుకులు సొంటలు. ఏం చేశారంటే, ధర్మశాస్త్రం అడ్డు పెట్టుకుని డబ్బుకి మరిగారు, ధర్మశాస్త్రం అడ్డు పెట్టుకుని న్యాయపీఠం అడ్డు పెట్టుకుని లంచాలకి మరిగారు. సమూయేలు పేరుని బతుకుండగానే సమాధి చేసేశారు. చూద్దాం ఒకసారి 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం ముగించుకుందాం. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాను యోవేలు, అతని కుమారుల అతని ప్రవర్తన అనుసరింపక చిత్తగించుము, నువ్వు వృద్ధుడవు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు.
ఆగుదాం, దోమలు పని చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నాడు చూడండి. ఆ 8వ అధ్యాయంలో సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాడంటే, న్యాయాధిపతులు అంటే ఎవరండి? జడ్జెస్. జడ్జికి ఉండే విల్ పవర్ ఎలాంటిదండి? సీఎం అయినా పిఎం అయినా ఎవడైనా కోర్టు గుమ్మం బయటే తప్ప కోర్టు గుమ్మం లోపలికి వస్తే ఎవడైనా తక్కువే. జడ్జి గారు చెప్పిందే చెయ్యాలి. ఈవెన్ ఎస్పీ అయినా గుర్తుపెట్టుకోండి, డిఎస్పీ అయినా ఎస్పీ గారు అయినా లోపలికి వచ్చి ఫోన్ మోగితే ఎస్పీ గారిని కూడా బయట నిలబడమంటారు. అంత పవర్ ఉంటుంది జడ్జికి. అలాంటి ఉన్నతమైన శక్తి కలిగిన అధికారాన్ని సమూయేలు గారు కొడుకులకి ఇస్తే, ఆ కొడుకులు ఏం చేశారంటే బెర్షెబాలో అంటే జడ్జిమెంట్ ఏరియాలో న్యాయాధిపతులుగా ఉండరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయము తిప్పివేసరి. ముగిద్దాం. లంచాలకి మరిగేశారు. ఎలా లంచాలకి మరిగేశారంటే, డబ్బు ఉన్నవాడికి ఒక తీర్పు, డబ్బు లేని వాడికి ఒక తీర్పు. పేరున్నవాడికి ఒక తీర్పు, పేరు లేని వాడికి ఒక తీర్పు. మంది మాల్బలం ఎవరైతే ఉన్నారో ఆ మందున్న వారికి ఒక తీర్పు, ఒంటరి అయిన వాడికి ఒక తీర్పు, బలవంతుడికి ఒక తీర్పు, బలహీనుడికి ఒక తీర్పు. ఎలాగుంటే అలాగ నచ్చిన తీర్పులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారంట. డబ్బుకి మరిగారు. ఇదిగో లంచం ఇస్తావా, లంచం ఇస్తే నీకు అనుకూలమైన తీర్పు చెప్తాం, లంచం ఇవ్వలేదా నీకు వ్యతిరేకమైన తీర్పు చెప్తాం. ఇలా తీర్పులు ఎక్కువైపోయినాయి. డబ్బుకి మరిగేశారు. దాసేసుకున్నాం అనుకున్నారు, పోగేసుకున్నాం అనుకున్నారు. కానీ ఉరుతాళ్ళగా వెనకాల వచ్చిన వార్త ఏంటంటే, సమూయేలు దగ్గరికి గుప్పమని జనం వచ్చేసారు. జనాల్లో గుసగుసలు పెరిగిపోయాయి. నీ కొడుకుల వంటి కొడుకులు, నువ్వు ఉండగానే నీ కొడుకులు ఇలా చేస్తున్నారంటే రేపు పొద్దున్న నువ్వు చనిపోతే దేశాన్ని అమ్మేస్తారు వీళ్ళు. అందుకే నువ్వు ఉండగానే ఒక నిర్ణయానికి వచ్చాం. అయ్యా సమూయేలు గారు వృద్ధాప్యంలో ఉన్న పెద్ద ఆయన మిమ్మల్ని అడుగుతున్నావు, నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గలవారు కాదు కనుక నువ్వు ఉండగానే మాకు ఒక రాజు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు రాజును అడగడం తప్ప ఒప్ప అంటే తప్పే. కానీ ఒక విధంగా చూస్తే ఆ తప్పు కన్నా రెండవ తప్పేంటి, మొదటి తప్పేంటి చెప్పిన, సమూయేలు కుటుంబం తినంగా లేదు కనుక అడిగారు. గుర్తుపెట్టుకోండి, సమూయేలు కుటుంబమే సరిగ్గా ఉంటే అసలు ప్రజల నోట మాకు రాజు కావాలన్న మాట వస్తుందా? రాదు. వాళ్ళ నోట ఈ మాట వచ్చిందంటే సమూయేలు కొడుకులు తినంగా లేరు కనుక లంచాలకి మరిగేశారు. ఈ లంచాలను ఊరంతా తిట్టుకుంటుంది. పోతే బాగుండు, దిగిపోతే బాగుండు, దరిద్రులు ఆ తండ్రి పేరుని చెడగొడతాను ఎప్పుడైతే తిట్టుకుంటున్నారో, ఈ తిట్టుకునే తిట్లు ఏ స్థాయి వరకు వెళ్ళిపోయి అంటే ఆడుకునే పిల్లల స్థాయికి కూడా వెళ్ళిపోయాయి. ఆ పిల్లలు కూడా తిట్టుకుంటాను, ఈ దుర్మార్గులు పోతే బాగుండు. ఆ చిన్న పిల్లలు గుర్తుపెట్టుకుని, చిన్న పిల్లలకి అన్నీ గుర్తుంటాయి. ఏం గుర్తుంటాయి చెప్పిన, రాత్రి మా నాన్న ఏడ్చాడు, రాత్రి మా అమ్మ ఏడ్చింది, రాత్రి మా నాన్న మా అమ్మ ఏడవడానికి కారణం ఏమానుగాడు వాళ్ళ నాన్న చిన్నాన్ని ఇచ్చిన దొంగ తీర్పు కానీ మాట్లాడుకుంటారు. మాట్లాడుకోరు చెప్పండి, నా మాట్లాడుతున్నాయి. చిన్న పిల్లలు కూడా మాట్లాడుకుంటారు. అందుకే హేమాన్ రాస్తున్నాడు ఏమని, బాల్యం నుండి ఏడుస్తున్నాను. ఆ కీర్తనలో రాస్తాడు. ఆ చివరి మాటల్లో ఏమని తెలుసా, నాకు బాల్యం నుండి ఒక స్నేహితుడు కానీ బంధువు కానీ లేరు. ఒక్క స్నేహితుడు ఒక బంధువు ఎందుకు లేరు? ఎందుకంటే ఊరంతా ఇలా తిట్టుకుంటారు. వీళ్ళని ఒక ఫంక్షన్కి పిల్లరు, దేనికి పిల్లరు. ఎందుకంటే వీళ్ళకి డబ్బు ఉంటే చాలు, జనాలు లేకపోయినా. అందుకే దొంగ తీర్పులకి అన్యాయం జరిగిపోయిన వారు ఏడుస్తూ ఇంట్లో ముక్కుతూ ములుగుతుంటే, ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే బయటకు వచ్చి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఊహించండి, ఖచ్చితంగా ఏమని తిట్టుకుంటారు చెప్పండి, రే రాత్రి మా నాన్న ఏడుస్తాడు రే అమ్మాను మీ నాన్న వల్లే కాదా? అందుకే చూడండి, పిల్లలు సరిగ్గా ఏమనకూడదు అది అంటారు ఆడుకునేటప్పుడు. ఇంకో మా అమ్మ చెప్పిందిరా, రాత్రి మా అమ్మ నాన్న ఆడుకుంటున్నారు, మీ అమ్మ గయ్యాలి గంపంటగా ఆడుకోవద్దు అన్నారు అంటారు. ఆ మాట అనకూడదు అదే అంటాడు. వెళ్ళాడు అక్కడ గయ్యాలుగా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ నోర్లు అదుపు చేసుకోకపోతే మిమ్మల్ని బట్టి ఎవరి మనసు కృంగిపోద్దో తెలుసా? మీ పిల్లల మనసు కృంగిపోతుంది. నువ్వు తిరిగిపోతువైతే సిగ్గుపడేది వీడు, నువ్వు తాగుబోతువైతే సిగ్గుపడేది వీడు. నువ్వు తాగక్కడ పడిపోతాడు. స్కూల్ నుంచి వస్తున్నప్పుడు మీ నాన్న తాగుబడిపోయాడని పక్కపక్క నవ్వుతే ఆ చిన్న హృదయం ఏమైపోతుంది? అరే మీ అమ్మ నాన్నకి రాత్రి గొడవ అయిందంటగా, మీ అమ్మ ఎవరో మీ నాన్న లేనప్పుడు ఎవరితోనో మాట్లాడుతుందంటగా అంటే ఏమైపోతారు? నా మాటలు అర్థమవుతున్నాయా? మీ పిల్లలు చిన్న చిన్న ఆడపిల్లలు ఉంటే మీ ఆడపిల్లల దగ్గర నీ కోసం అలా మాట్లాడితే ఏమైపోతారు? అందుకే పిల్లల పుట్టక ముందు ఎలా ఉండరు నాకు తెలియదు, కానీ పిల్లలు పుట్టి ఎదుగుతున్నప్పుడు జాగ్రత్త.
నువ్వు గొడవలాడితే ఆ గొడవల ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. నువ్వు చీకటి మార్గాలు తొక్కితే ఆ చీకటి పనులు వాళ్ళ చెవుని పడితే బిక్కు బిక్కుమని అయిపోతారేమనుకుంటున్నావు. మీ అమ్మ విభిచారంటే వాడికి ఎలా ఉంటుంది, మీ నాన్న దొంగ అంటే ఎలా ఉంటుంది, మీ నాన్న దొంగ వ్యాపారం చేస్తాంటే వాడికి ఎలా ఉంటుంది, మీ నాన్న పోలీసులు తీసుకుపోరంటగా అంటే వాడికి ఎలా ఉంటుంది చెప్పండి. మనసు కృంగిపోదా? ఆడీడేదో గొడవ పెట్టుకుంటాడు, ఆడీడు గొడవ పెట్టుకుంటే ఈ లింగి కట్టుకుని అందులో పోతుంటాడు. అందులో నీకెందుకురా? ఆడీడు గొడవ పెట్టుకుంటే అందులో ఆడిగంటేస్తాడు, ఈయనగంటేస్తాడు, ఆ ఇద్దరు కలిసి నేను గంటేస్తే అందులోకి ఎందుకు వెళ్ళావు అడుగుతున్నాను. ఆ పనికిరాని గొడవలోకి వెళ్ళావు, అక్కడ ఏదైనా తగలగొని చోట నీకు తగిలినా ఇబ్బంది, వాళ్ళకి తగిలిన ఇబ్బంది. దీంట్లో ఎఫ్ఐఆర్ పడి నేను తీసుకెళ్ళిపోతే అడుగుతున్నాను ఏమైపోతారు? మీ నాన్న జైలుకి పోయాడంటగా, మీ నాన్న మర్డర్ చేశాడంటగా, మీ నాన్న లోపల పెట్టేశారంటగా అంటే ఇవన్నీ ఆ పిల్లలకి ఎలా ఉంటాయి? పెద్ద పోటుకల్లా పోతారు అందులోకి. ఆ గొడవలు పోతే ఆడు ఏదైనా కొడితే నువ్వు కింద పడితే అడుగుతా, రేపు పొద్దు నేను నమ్ముకున్నంతకాలం ఏమైపోతారు? బుద్ధుని అడుగుతున్నాను. పిల్లల పుట్టక ముందు ఎలా ఉన్నానో తెలియదు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని ఆగాలి. మీరు గొడవలు ఆడారో మీ పిల్లలు గొడవలే నేర్చుకుంటారు, మీరు వంకర పనులు చేస్తారో మీ పిల్లలు వంకర పనులు చేస్తారు. అందుకే సామెతలు ఉన్నాయి, తల్లి సేని మేస్తే బిడ్డ గొట్టున మేయంటే మీద అది సేలోకే దిగుతారు. నువ్వేం చేస్తారో చేస్తారు, నువ్వు తుమ్మితే తుమ్ముతారు, దొగ్గితే దొగ్గుతారు. ఒకవేళ అలా లేకపోయినా నీ చేసిన చెడు పనుల ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. ఏవేలు అంటే సమూయేలు కొడుకు చేసిన పనులకి ఆయన కొడుకు ఏమని మీద పడ్డది. మీ నాన్న లంచగొండి, మీ చిన్నాన్న లంచగొండి, మీ ఇద్దరు నాన్నలు ఎవరైతున్నారో మీ నాయన మీ చిన్నాన్న అడ్డగోలు వ్యాపారాల్లో పెరిగినోడా, నీతో మేము స్నేహం చేయమంటే ఏమైపోయి ఉంటాడు? గదిలోకి పోయి దేవుడి దగ్గర ఏడ్చాడు. దేవా ఏంటి నా జీవితం ఎలా అయిపోయిందంటే, మా తాతయ్య పేరు చూస్తే గొప్ప, మా నాన్న పేరు చూస్తే దెబ్బ. మా తాతయ్య పేరు అనేక కుటుంబాలను కట్టాయి, అనేక ఊర్లను బాగు చేసాయి, మా కుటుంబాన్ని పాడు చేస్తారు మా నాన్న నచ్చినానని చెప్పలేక గుండెల్లో దాచుకుని తన జీవితం ఎలా అయిపోయిందేటని ఎక్కెక్కి ఏడుస్తున్న ఆయన పాటలు రాస్తూ ఆ పాటల్లో ఉన్న ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఆ ఏడుపే కూడా అయిపోయింది ఆయనకి. ఎంత ఏడుస్తున్నాడు తెలుసా? దేవా ఏంటి ప్రభా, చీకటి బంధువు అయిపోయింది, ఇదే నాకు స్నేహం అయిపోయింది, ఇదే నా జీవితం అయిపోయింది అని బాగు చేయవని ఏడుస్తూ గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడండి? ముగిద్దాం. 20 సంవత్సరాలు ఏడ్చాడు. 20 సంవత్సరాలు ఏడ్చాడంటే నేను అడుగుతున్నాను, అతను ఏడిసిన ఏడుపు ముందు మన ఏడుపే. మన ఏడుపు ఎన్ని రోజులు ఉంటాయండి? ఉంటే ఒక వారం ఉంటాయి, ఏదో ఒక నెల ఉంటాయి చెప్పండి, లేదా ఒక సంవత్సరం ఉంటాయి, 2 సంవత్సరాలు ఉంటాయి, అంతేనా? అంతకు మించి ఏమైనా ఎరగదీసే బాధలు ఉన్నాయి నీకు? ఈ మాత్రం దానికి ఒక 2 రోజుల బాధ ఉంటే గోదావరిలోకి పారిపోతుంటారు. ఎల్లు దూకు, ఏమొద్దు చూద్దుగా. గోదావరిలోకి పారిపోతావు, ఫ్యాన్ దగ్గర పారిపోతావు, బాత్రూంలో పారిపోతావు. ఏంటి వారం రోజుల బాధకే? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ బాధ అయినా ఎక్కువ రోజులు ఉండదు, ఏ సంతోషం కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఏదైనా వస్తుంది పోతుంది. ఈ లోపల కంగారు అయిపోక. ఈ అబ్బాయికి 20 సంవత్సరం నుంచి ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తున్న ఆయనకి ఏమైంది? లింగు అని 10th రాశారట అని అడుగుతున్నా. ఆ 10th రాస్తే నువ్వు సరిగా చదవక పోయినందుకు చచ్చిపోతారంట. 10th చనిపోతావు, ఇంటర్కి చనిపోతావు. అంత చనిపోయి భయం ఉన్నవాడివి చదవాలిగా. పొద ధైర్యం చెప్పు, పొదపోని నెక్స్ట్ మంత్ రాస్తామని అంతే. రాయిపోతే ఇప్పుడు ఏమైనా యుద్ధం జరుగుతుందా చెప్పండి? ఇజ్రాయెల్ వచ్చి నీ మీద బాంబులు వేస్తారా? నెక్స్ట్ మంత్ రాస్తాం, కాకపోతే మళ్ళీ రాస్తాం, కాకపోతే కడతాం, ఇంకా అవ్వకపోతే ప్రైవేట్ గడేస్తాం, అంతేనా? దీనికోసం చచ్చిపోతారా చెప్పండి? దీనికోసం చనిపోతారా అని అడుగుతున్నాను. ప్రతి దానికి నడుతున్నాను. మన పరీక్షలు పోవడం ఒక బాధ, చదువులు పోతే ఒక బాధ, ఉద్యోగం రాకపోతే ఒక బాధ, ఎవరైనా అంటే నడుతున్నాను. భార్య మోసం చేస్తే బాధ, మోసం చేస్తే ఆవిడే పోద్ది, నష్టం ఏంటి? నిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఆ లెటర్ చాలా బాధ పెడుతుంది. ఎలా చనిపోయాడు? ఆ మాట నిజంగా మనసున్న మనుషులకి ఎవరికైనా అర్థం అవ్వాలి, మోసం చేసేవారు ఎవరికైనా. ఆయన రాసిన మాట ఏంటి చెప్పినా, నీకు డబ్బు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, లగ్జరీ చూశాను, చాలా ప్రేమించాను, నా జీవితం అంతా నీకు ఇచ్చాను. నాకు అర్థం కానిది ఏంటంటే 6 మందితో నువ్వు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నావు నాకు తెలియకుండా. ఇంత బాధ నేను గుండెలో పెట్టుకుని ఏం చేయాలి, ఎలా భరించాలి నాకు అర్థం కాదు. పిల్లలు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక ప్రశ్న తిరుగుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, భార్యగా నేను అడుగుతున్నాను, నీకు ప్రేమ కావాలా, సెక్స్ కావాలని నాకు అర్థం కాలేదా? ఒకవేళ సెక్సే కావాలని నువ్వు చెప్పుంటే బాగుండేది, నేను ప్రేమే ఉంటే చాలనుకున్నాను. అందుకే రెండిట్లో ఏది కావాలో తెలుసుకునే లోపే నా ఆయుస్ పోతుంది, చచ్చిపోతున్నాను.
నేను మళ్ళీ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. ఏం కావాలి? ఆ మనుషుల కోసం చచ్చిపోతుంటారు, ఈ మనుషుల కోసం చచ్చిపోతుంటారు. ఏం కావాలి? ఈ మనిషి ఏడ్చిన ఏడుపు 20 ఏళ్ళు ఏడ్చాడు. ఆయన చెయ్యని తప్పుకి, ఆయనకి సంబంధం లేని తప్పుకి కేవలం ఎందుకు ఏడ్చాడు చెప్పిన? వాళ్ళ గర్భాన్ని పుట్టినందుకు ఏడుస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు ఉంటే కొన్ని నోర్లు అదుపులు పెట్టుకోండి, కొన్ని గొడవలకు వెళ్ళకండి. మీకు పిల్లలుంటే కొన్ని వ్యాపారాల్లో చేతులు పెట్టకండి, కొంచెం జాగ్రత్తగా మీ చేతులు కట్టుకోండి. మీకు పిల్లలుంటే కొన్ని గొడవల్లోకి దూరకండి, మీ ప్రభావం వాళ్ళ మీద పడనివ్వకండి, దూరంగా ఉండండి. మీకు పిల్లలుంటే మళ్ళీ చెప్తున్నాను, 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు యథార్థంగా ఉండండి, మాటలు యథార్థంగా ఉండండి. అక్కడ వరకు ఎందుకు? మీకు పిల్లలుంటే మీ ఇద్దరు భార్య భర్తలు గొడవాడుతున్నప్పుడు వాళ్ళు లేనప్పుడు గొడవాడుకుని తప్ప, వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం నోరులు అదుపులు పెట్టుకోండి. కానీ మనం ఒకప్పుడు పెద్దలు గొడవలు ఆడితే ఏం చేసేవాడు తెలుసా? ఆగు, పిల్లలు ఉన్నారా అనేవారు. పిల్లలు పోయి ఇప్పుడు సంకనేసుకుని ఆడేస్తున్నారు గొడవ. నువ్వు అలాంటి నువ్వు ఇలా ఆటోడు, ఆడంటే నువ్వు పోరంబోగుదాను అంటాడు. అలా గొడవలు నడుతున్నా. ఇవన్నీ వింటారా వాళ్ళు? తెలుసా? ఇప్పుడు మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి. ఇప్పుడు మేమేం దేవదూతలు కాదు కదండి. మా ఆవిడ కూడా నాకు ఈటెక్కుతుంది, అప్పుడప్పుడు ఎక్కించదు. అప్పుడు గొడవ వద్ది. మా పాప ఉంటుంది, ఆగు, పాప ఉంది, ఆగు, పాప వెళ్ళాక ఇంక డ్యాన్సే ఆగు నడుతుంది. గొడవలు ఉంటాయి, కానీ మనకి ఎదిగే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఆగాలి. చూస్తారు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, అన్నీ అర్థమవుతాయి, వాళ్ళన్నీ చూస్తారు. కొన్నిసార్లు ఆగాలి. మనం ఫోర్స్లో మాటలు పట్టుకుంటారు. అప్పుడప్పుడు మా వైఫ్ ఇలా ముఖం ఇలా చిన్నబుచ్చుకుంది అనుకోండి, నేను కేసరినప్పుడు ఆ పెద్ద పిల్ల అలా గుర్తుపెట్టుకొని మా నాన్న చెప్తుంటా, తాతయ్య ఇలా అమ్మ ఏడిసింది అంటుంది. ఇంక నేను కొట్టలేదు, తిట్టలేదు. మా నాన్న చెప్తుంది, తాతయ్య అమ్మ ఏడిస్తుందని. ఎందుకు ఏడిసిందని మా నాన్న నన్ను అడుగుతున్నాడు. అన్నీ తెలుస్తాయి. అలా మాటలు అర్థమవుతున్నాయి. గమనిస్తారు, చూస్తారు, అన్నీ తెలుస్తాయి. అందుకే ఈ అబ్బాయి జీవితంలో చెప్పలేడు, నాన్నక చెప్పలేడు, చిన్నానక చెప్పలేడు, మరి ఎవరికే చెప్పలేడు, నోరిప్పి చెప్పుకోలేడు, తన కుటుంబం పరువు తీసుకోలేడు. మరి ఏం చేశాడు? దేవుడికి పడేసాడు. ఆ ఏడుస్తూ జీవితంలో ఒకే ఒక పాట రాశాడు. ఆ పాటే 88వ కీర్తన రాశాడు. రాస్తే ఏమైంది? అదే మొదటి దినవృత్తాంతం గ్రంథం. ముగిద్దాం, ఒకసారి చూద్దాం. దేవుడు పడి ఏడిస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత జవాబు ఇస్తున్నాడు చూడండి. మొదటి దినవృత్తాంతం గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. మొదటి దినవృత్తాంతం 25వ అధ్యాయం 5వ వచనం. హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులు 3 కూతుర్ని అనుగ్రహించేప్పుడు చెప్పండి. సమూయేలుని బట్టి సమూయేలు కొడుకులను గొప్ప చేశాడు. సమూయేలు కొడుకులు బాగోకపోయేసరికి యామాను దెబ్బతిన్నాడు. ఇప్పుడు యామానుని బట్టి దేవుడు ఎవరిని గొప్ప చేయాలనుకుంటున్నాడు? తన తర్వాత తరనంటే తలకాయల్ని బట్టే తోకలకి గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కొనసాగించాలి. అందుకు చూడండి, సమూయేలు గౌరవం కొడుకులు అడ్డతారకు ఉపయోగించారు. ఆ ప్రభావం, ఆ తప్పుడు మార్గం హేమాను మీద పడింది. ఇప్పుడు హేమాన్ని గొప్ప చేయాలంటే ఏం చేయాలి? హేమాన్ని గొప్ప చేయాలంటే హేమాను తరాన్ని గొప్ప చేయాలి. అందుకు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? దానికి సుమారు ఎంతమంది పిల్లలు ఇచ్చాడట? 17 మంది పిల్లలు ఇచ్చాడు. 17 మంది పిల్లలు ఉంటే ఎలా ఉంటుందండి ఇంట్లో? నీకు నాకైతే తలపోటు వచ్చి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపోతాం. ఒక పిల్లోడు ఉంటేనే వింటారా? మాట వింటున్నాడు. అటు అందులోకి వెళ్తారు, ఇందులోకి దూరతారు, ప్లగ్లో వెళ్ళి ఎడతాడు, ఎట్టొద్దు అంటుంటే. ఆ స్టవ్ మీద ఎడుతుంటారు వీళ్ళు, గ్యాస్లో ఎడతారు వీళ్ళు, ఎట్టొద్దంటే ఎడతారు. ఒకడుంటేనే కష్టం, అటు ఇద్దరుంటే ఇంక అది ఇల్లు అవుతుంది, ఇంక గొల్లే. అదే 3 ఉంటే ఇంక ఇల్లు అమ్మేసి అడగని పోతే బెటర్, ఏ ఆకలితో నడుతున్నాను. ఇలాంటి పిల్లలు, నీకు నాకు పిల్లల అరుపులు సిరాకేమో కానీ, నీకు నాకు పిల్లల యొక్క ఆ అల్లరి మనకి చికాకు తెప్పిస్తుందేమో కానీ, పిల్లలు లేని వాళ్ళు ఇంటికి వెళ్ళి అడగండి, అలాంటి అరుపులు మా ఇంట్లో ఉంటే బాగుండు అనుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి. మన ఇంట్లో పిల్లలు గోడలన్నీ పాడు చేస్తుంటారు, మన కోపం వస్తుంది. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి, మా గోడలకి కూడా ఇలా గీతలు పెట్టే పిల్లలు మాకుంటే బాగుండు. పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో పిల్లల అరుపులు అంటే ఇష్టం, వాళ్ళ కోపగించడం అంటే ఇష్టం, వాళ్ళ బాధలు అంటే ఇష్టం. వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు? అందుకే హేమానుకి తెలుసు. హేమానుకి చిన్నప్పటి నుండి చుట్టం లేడు, పట్టం లేడు, స్నేహితులు లేడు, ఎవడు లేడు. చీకట్లో గదిలో పడి ఏడుస్తూ 20 ఏళ్ళ నుండి ఏడుస్తున్నాడు. అలా అటువంటి చీకటి గల ఇంట్లోకి 17 మంది పిల్లలు వచ్చారంటే ఎలా ఉంటుంది చెప్పండి?
సంబరం. ఇంకా బంధువుల్ని ఇవ్వలేదు దేవుడు, చుట్టాలని ఇవ్వలేదు దేవుడు, నేను ముగిస్తున్నా, స్నేహితుల్ని ఇవ్వలేదు దేవుడు, మరి ఎవరిని ఇచ్చారు? ఎముకనంటే పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకు చెప్పిన, బంధువులైనా తినేసిపోతారు, చుట్టాలైనా మనల్ని అమ్మేసిపోతారు, స్నేహితులైనా మనల్ని మోసం చేసిపోతారు, కానీ కలో మెతుకులో పెట్టి మన కష్టం దుఃఖంలో ఉండే ఒకే ఒక్కది ఎవరో తెలుసా? దేవుని వలన పుట్టిన పిల్లలు ఉండరా? వాళ్ళు ఉంటారు. అందుకే దేవుడు ఏమని ఆడకో, ఎందుకంటే నీకు చుట్టాల కన్నా, బంధువుల కన్నా, అందరికన్నా గొప్పవారు ఎవరు తెలుసా? నీకు బిడ్డల్ని ఇస్తున్నా. 17 మంది పిల్లలు. ముగిస్తున్నా. మనకే 17 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? నీ దగ్గర 15 రోజులు చెప్పండి. సరే చిన్న, నీ దగ్గర 15 రోజులే, వచ్చినప్పుడు బోటి గోంగూర ఉండే, నీకు ఇప్పుడు బోటి గోంగూర కూడా నీకు, నీ దగ్గర 15 రోజులు, నీ దగ్గర 15,000 లాగా, నీ దగ్గర 15 రోజులు చెప్పండి, నీ దగ్గర 15 రోజులు, నీ దగ్గర 15 రోజులు ఉంటాను. రోజులు లెక్కెట్టుకుని వాళ్ళ దగ్గర గడిపేద్దాం అనుకుంటాను తప్ప అని అడుగుతున్నాను. ఈ ఎలాంటి కొడుకుల దగ్గర కలో మెతుకులు తినేద్దాం అనుకోలేదు. కానీ ఒకవేళ చదివించరే, నువ్వు ఒక 10 ఏళ్ళు నువ్వు 10 ఏళ్ళు పంపించరు అనలేదు. మరి ఏం చేసి చెప్తున్నారే? ఒక విషయం చెప్తున్నాను, నా జీవితం బాగాలేనప్పుడు ఏ దేవుడికి పడేసానో ఆ దేవుడి సేవలో పడేయాడనరా అన్నాడంట. ఏం చేశాడు చూడండి. వీరందరూ ఆసాపునకును, హెదీదునకును, హేమానునకు రాజు చేయుచున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంట్లో, అంటే మందిరములో, తాళములు, స్వరమండలములు, సితార్లు వాయించుచు, గానము చేయుచు, తమ తండ్రి చేతి కింద దేవుని మందిరంలో సేవను జరిగించుచుండ్రు. జీవితానికి అర్థము, పరమార్థం ఎక్కడ ఉందో తెలుసా? దేవుని సేవ. మరమాట, వీళ్ళు దేవుని సేవ చేస్తేనే ఉండిపోలేదు. ఇంకా మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, 5వ వచనమే, రాజునకు దీర్ఘదర్శులు. అంటే ఇటు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, చెప్పండి, ప్రభువుకు పనిచేస్తున్నారు, ఇటు సంపాదిస్తున్నారు, సేవలో ఉన్నారు, రెండూ చేస్తున్నారు. దేవుని ఎదుట వాళ్ళ నాన్న దగ్గర నుండి మహిమార్థమైన పాత్రలుగా పాడి చక్కటి వర్షిపులు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, పాటలు పాడుతున్నారు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు, ఎక్కడికెక్కడే ఘనమైన కార్యాలు చేస్తుంటే వీళ్ళు చేసే పరిచర్యకి ఏం జరిగిందో ఒకసారి చూడండి, ముగించుకుందాం. 2వ దినవృత్తాంతల గ్రంథం 5వ అధ్యాయం, 2వ దినవృత్తాంతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి, 2వ దినవృత్తాంతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి, ఆసాపు, హేమాను, యెదీదుల సంబంధులైన వారు, వారు కుమారులకు సహోదరులకు సంబంధులకు వారు, పాటకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకుని, తాళములు, స్వరమండలాలు చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు దిట్టు నిలబడి ఆరాధన చేస్తుంటే 14వ వచనంలో, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండుకొని, యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా, సేవ చేయడానికి వచ్చిన యాజకులు ఆ మేఘము చోట నిలవలేకపోయిరి. ఏమర్థమవుతుంది? వాళ్ళు ఆరాధన చేస్తుంటే దావీదు పాటలు, ఆసాపు పాటలు, వీళ్ళ నాన్నగారు రాసిన పాట, ఈ పాట అక్కడ నిలబడి మందిరంలో పాడుతుంటే పరలోకం నుండి ఏమొచ్చింది చెప్పండి? దేవుని మహిమ వచ్చింది. దేవుని మహిమ వస్తే యాజకులు భయపడిపోయారు, విశ్వాసులు భయపడిపోయారు, దేవుని మందిరం అంతా కంపించిపోయింది. అంత గొప్ప సేవకులుగా కొడుకుల్ని, కూతుర్ని దేవుని సేవకు అనుకూలంగా మార్చారు. ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చిన కార్యాన్ని కృతజ్ఞతతో కుటుంబాన్ని మొత్తం ఎక్కడ పెట్టాడు తెలుసా? మందిరం సేవలో పెట్టాడు. నేను ముగిస్తున్నాను. హేమాను 20 సంవత్సరాలు ఏడ్చి తన బతుకును బాగు చేసుకున్నాడు. ఇదంతా చెప్పకపోతే నా వర్తమానానికి అర్థం లేదు. హేమాను తన కోసం ఏడ్చాడు. హేమాను తన కుటుంబంలో ఒంటరితనం కోసం ఏడ్చాడు. కానీ ఒక ఆయన ఉన్నాడు, భూమి మీదకి వచ్చాడు, దేవుడితో సమానుడు, నిత్యుడు, పరిశుద్ధుడు, సార్వభౌమ అధికారం కలిగిన వాడు. భూమి మీదకి వచ్చి ఆయన కోసం, ఆయన పిల్లల కోసం కానీ ఏడవకుండా నీ కోసం, నా కోసం శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతో, కన్నీళ్లతో ఏడ్చాడు. ఆ ఏడ్చిన ఆయన పేరు నజరేయుడైన యేసు. చెప్పండి, హేమాను ఆయన కోసం ఏడ్చాడు, తన బతుకు కోసం ఏడ్చాడు, తన కుటుంబం కోసం ఏడ్చాడు. కానీ ప్రభు నీ కోసం, నా కోసం ఏడ్చాడు. నేను ముగిస్తున్నాను. నువ్వు ఇంకా అలా కుర్చీల్లో జర్జాగా కూర్చుని ఉన్నావంటే, నేను ఇక్కడ పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ కోసం, నా కోసం పరిశుద్ధుడు ఏడ్చాడు. ఎంతకాలం ఏడ్చాడు? హేమాను 20 ఏళ్ళే ఏడ్చాడు. ఆయన
శరీరధారి ఉన్న దినముల్లో బతుకున్నంత కాలం ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చా ప్రభువా? తలవాల్చుటకు చోటు లేదని ఏడ్చావా? నీకు పేరు లేదని ఏడ్చావా? నీకు బట్టలు లేవని ఏడ్చావా? నువ్వు దేనికోసం ఏడ్చావు ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, మీకోసం ఏడ్చాము. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన బిడ్డల కొరకు మనం ఈరోజు మనం ఆలోచించక మునిపే మన కుటుంబాల కొరకు ఆలోచించింది ఎవరో తెలుసా? దేవుడు ఆలోచించాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుణ్ణి పిలుపునందుకున్న మనం ఎంత ధన్యులమంటే మనకు హేమాను కాదు రోల్ మోడల్ ఎవరో తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తు. అందుకే చూడండి, ఆయన ఎంత బాధపడ్డాడో సిలువను చూడండి, ఆయన ఎంత ప్రేమించాడో సిలువను చూడండి, ఆ సిలువనే చూడండి. దేవుడు మన కొరకు ఎంత ప్రేమ కలిగి జీవించాడో మనకు అర్థం. ఎవరు ఏడ్చినా వాళ్ళ కోసం ఏడ్చారు. అందుకే మనం చూడాల్సింది భక్తుల వైపు కన్నా విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసొచ్చు. ఏమ్మా నీకు అంత నవ్వు వచ్చేది మీకు ఇందాక నుండి? ఎందుకు నవ్వుతున్నారు? దేవుని సన్నిధి అంటే భయం లేకుండా ఆడపిల్ల అయిపోయారు, మగపిల్ల చెప్పారు మీ సంగతి. మీరు జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క పరిశుద్ధమైన కార్యాల్లో మనం అర్థం చేసిన ప్రభు మన కొరకు కన్నీళ్ళు గార్చడమే కాదు, రక్తం గార్చాడు, ప్రాణం ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. హేమాను తన భవిష్యత్తు కోసం ఏడ్చాడు. యేసు చెప్పండి మన భవిష్యత్తుల కోసం ఏడ్చాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటా ప్రభు అంటే, ఆ రోజు హేమాను తన కుటుంబానికి చేసిన పనికి మందిరంలో పడి ఏడ్చాడు. యేసు మన కోసం చేసిన పనికి మనం చేయాల్సింది చెప్తున్నా, జీవితాంతం ఆయన మందిరంలో ఆయన కృతజ్ఞత కలిగి మన కుటుంబాలతో జీవించాం. మీ చదువులు దేవుని కొరకే, మీ 10 రూపాయల సంపాదన దేవుని మహిమార్థంగా ఉండడానికి, మీ జీవిత కుటుంబాల యొక్క సమాధానకరమైన వాతావరణం సర్దుకుపోవలసిన పరిస్థితులు దేవుని కొరకు. ఎందుకంటే ఆయన నమ్మి పతనమైపోవలసిన మనల్ని నిలబెట్టాడంటే కారణం ఏంటి చెప్పిన, ఆయనకి మహిమగా బతుకుతాం. 10 రూపాయలు సంపాదిస్తున్నారా? అన్యాయం చేయకండి, యథార్థంగానే సంపాదించండి. మిమ్మల్ని అడుగుతారు, ఎంత జెన్యూన్గా మీరు ఎలా సంపాదిస్తున్నారంటే, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారని దేవునికి మహిమ తేవాలి. ఉదయం గొడవ పెట్టుకుంటారు, సాయంత్రానికి భలే కలిసిపోతారండి భార్య భర్తలు ఇద్దరు. అంత ఎలా మీరు కలిసిపోతున్నారంటే, ఇలా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళండి. ఇలా పగలో ప్రతీకారాలు పెట్టుకోవాలి, సాయంత్రానికి సమాధానపడి. ఈ మహిమ ఆయనకి తేవాలి. బిడ్డల చదువులు దేవునికి మహిమకరంగా ఉండాలి, వాళ్ళ సంపాదన దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆయనకి మహిమ తేవాలనే మన కొరకు శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఏడ్చాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ ఒకరోజు రాబోతున్నాడు. ఇంకెప్పటికీ కన్నీళ్ళు కార్చని, ఏడవని, రోగం లేని, ఇబ్బంది లేని జీవితం ఇవ్వడానికి త్వరలోనే మన మధ్యకి చెప్పండి రాబోతున్నాడు. అక్కడికి తీసుకెళ్తాడు. ఇంక ఏ బాధలు ఉండవు. నిత్యము గొర్రెపిల్ల మనకు తోడై ఉండి సమాధానకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించింది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమై నాకు తెలియదు తండ్రి. విలువైన సంగతులు విన్నారు, వినక తండ్రి నిర్లక్ష్యంగా ఉన్నవారు వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి. మీ సేవకుల్ని, ఆయన పరిచర్యని ఆశీర్వదించండి. తెలియని బాధలు, ఇబ్బందులు ఏమన్నా తండ్రి సంఘంలో కానీ ఆయన కుటుంబంలో ఉంటే తీసివేస్తండ్రి. ఇక్కడికి వచ్చిన సేవకులందరినీ, వారి పరిచర్ని, వారి రాకపోకల్ని కాపాడండి. గాయకుల్ని, సంగీతకారులని బలపరచండి. టెక్నికల్గా తండ్రి ఉపయోగపడిన ప్రతి తమ్ముడిని ఆశీర్వదించండి. అలాగే తండ్రి వాక్యం కొరకు ఆసక్తి కలిగిన ప్రతి బిడ్డని బలపరుస్తారని కోరుతూ, మమ్మల్ని సతులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.